కాంగ్రెస్ పార్టీ ఎన్ని ప్రలోభాలు పెట్టినా ప్రజలు బీఆర్ఎస్ వైపే నిలబడ్డారన్నారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. వచ్చే 2-3 విడత ఎన్నికల్లోనూ గులాబీ పార్టీ హవా చూపిస్తుందన్నారు నేతలు. మరోవైపు బీఆర్ఎస్ పాలనలో 100 ఎకరాలు కబ్జాలు చేశారని మరోసారి హాట్ కామెంట్స్ చేశారు ఎమ్మెల్సీ కవిత. తొలిదశ పంచాయతీ పోరులో హోరాహోరీగా పోరాడి సర్పంచులు, వార్డు సభ్యులుగా గెలిచారంటూ బీఆర్ఎస్ మద్దతుదారులకు శుభాకాంక్షలు తెలిపారు మాజీ మంత్రి కేటీఆర్. అధికార పార్టీ అరాచక పర్వాన్ని ఎదుర్కొని నిలబడిన గులాబీ సైనికులందరికీ ప్రత్యేక అభినందనలంటూ ఎక్స్లో పోస్టు చేశారు. స్వయంగా సీఎం రేవంత్ పంచాయతీ ఎన్నికల్లో ప్రచారం చేసినా కనీసం 44% సీట్లను కాంగ్రెస్ దాటలేదన్నారు కేటీఆర్. బీఆర్ఎస్ పాలనలో 100 ఎకరాలు కబ్జాలు చేశారని మరోసారి హాట్ కామెంట్స్ చేశారు ఎమ్మెల్సీ కవిత. ప్రభుత్వ భూమిని మాధవరం కొడుకు కబ్జా చేశారని ఆరోపించారు. మాధవరం వెనుక ఉన్న గుంటనక్క సంగతి తేలుస్తానని హెచ్చరించారు. మున్సిపల్ మంత్రిగా కేటీఆర్ 100 చెరువులను బిల్డర్లకు రాసిచ్చారని విమర్శించారు. ఇండస్ట్రియల్ భూమిని రెసిడెన్షియల్ భూమిగా మార్చిందే కేటీఆర్ అని అన్నారు. ఆడపిల్లలని చూస్తున్నారా, ఒక్కోడి తోలు తీస్తానని హెచ్చరించారు కవిత. ఆడపిల్లను ఊరుకుంటా మీరు తమాషా చేస్తా అనుకుంటారేమో, తోలు తీస్తా ఒక్కొక్కరిది పట్టుకొని చెప్తున్నా. కానీ కృష్ణారావు గారు నా మీద మాట్లాడంగానే ఇంతమంది బాధితులు వాళ్ళంతా ఫోన్లు చేసి ఎకరాలు ఇన్ని ఉన్నాయక్క, దయచేసి మాట్లాడండి అక్క, నిన్నటి నుంచి ఫోన్. బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేసినా తను ప్రజల్లోనే ఉంటానన్నారు జాగృతి అధ్యక్షురాలు కవిత. తాను చేసిన సేవలను పార్టీ మర్చిపోయిందని, కానీ జనం మరవలేదన్నారు. తాను ఎవరినీ టార్గెట్ చేయట్లేదని, అంశాల వారీగానే మాట్లాడుతున్నానని చెప్పారు. హైదరాబాద్ ముసారాంబాగ్ బ్రిడ్జి నిర్మాణ పనులను పరిశీలించారు. వీలైనంత త్వరగా బ్రిడ్జి నిర్మాణ పనులను పూర్తి చేయాలన్నారు కవిత. అందరూ ఏంటంటే మేమందరం చాలా పెద్దవాళ్ళము, కవిత మా మీద ఆరోపణలు చేస్తే కూడా మేము రిప్లై అయిపోయినా ప్రజలు చూస్తలేరు అనుకుంటారు. విఘ్నత అని హరీష్ రావు గారు అట్లే అంటారు. కేటీఆర్ గారు ఆయన ఎప్పుడు చెప్తాడో నాకు తెలియదు, నాకు సంబంధం లేదు. నేను కంపెనీ పేర్లతో సహా చెప్తా. ఎవరెవరి కంపెనీలకు లీజ్ ల్యాండ్స్కి అవుట్ రైట్గా చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ చేసి కన్వర్షన్ చేసి ఎవరికి ఇచ్చినో నేను చెప్తాను. సంతకాలు ఎవరు పెట్టిరా లేదా వాళ్ళు చెప్పాలి ప్రజలకు. చెప్తే షూర్ సంతోషం. ట్రాన్స్పరెన్సీ కదా ప్రజలు కోరుకునేది. పంచాయతీ తొలి విడత ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ కు చెంపపెట్టు అన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్. బీఆర్ఎస్ 1345 సర్పంచ్ స్థానాలు గెలుచుకుని నిలబడిందన్నారు. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ అక్రమాలు చేసి గెలిచిందని ఆరోపించారు. వచ్చే 2-3 విడతల పంచాయతీ ఎన్నికల్లో ఫలితాలు బీఆర్ఎస్ కు అనుకూలంగా ఉంటాయన్నారు దాసోజు శ్రవణ్. ఫలితాలు గనక లోతుగా చూసినట్టయితే ఇవాళ కాంగ్రెస్ పార్టీని బొందబెట్టేటువంటి ఒక ప్రయత్నం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని జాడిచి ప్రజలు విసిరివేసినట్టుగా స్పష్టంగా కనబడతా ఉంది. మొదటి విడతలో దాదాపు 1345 స్థానాలు బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టినారు. అన్ని కుట్రలు, అన్ని కుతంత్రాలు, కోట్ల రూపాయల డబ్బులు కాలికి బల్పం కట్టుకుని రేవంత్ రెడ్డి పిచ్చి పిచ్చి ప్రచారాలు చేస్తే కూడా కేవలం 1700 స్థానాల కంటే ఎక్కువ కూడా గెలుచుకున్నటువంటి ఒక పరిస్థితి. బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుతో పాటు టీ న్యూస్ కు లీగల్ నోటీసులు పంపించారు ఎమ్మెల్సీ కవిత. తనతో పాటు తన భర్త అనిల్ పై నిరాధార ఆరోపణలు చేశారని తెలిపారు. వారం రోజుల్లో తనకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు కవిత.